ఆహ్లాదకరంగా ఉంటుంది. అట్లాంటి ఆహ్లాదకరంగా మనం చూడలేదు ఈరోజు. ఎందుకంటే మనం ఎప్పుడు ఈ అపార్ట్మెంట్ లో కూర్చొని ఈ అపార్ట్మెంట్ లో ఉండి నగరాల్లో ఉండి మనం ఎప్పుడు చంద్రుడిని పౌర్ణమి రోజు ఉంటే చంద్రుడి నుంచి కొట్టామని చూడండి. సంవత్సరానికి ఒకసారి ఈ వనభోజనాలను ఏర్పాటు చేస్తారు. అప్పుడేమో వెళ్తామో తెలియదు. కానీ లేకపోతే మీతో 99% మనం ఈ థియేటర్ మధ్యలో ఉన్నాం. ఇంట్లో కానీ లేకపోతే బయట కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఈ 4 కోట్ల మధ్యలో మనకు తెలియదు. కానీ అది చాలా ఆహ్లాదకరమైన చంద్రిక విధానం. అంతేకాకుండా విద్యావంతుల జీవనం మనకి నాలెడ్జ్ వస్తుందంట. ఈ అన్నాము జపం చేస్తే ఆనందానికి ఆనందాన్ని అంటే మనకు ఆనందం వస్తుంది. బ్రహ్మసత్యం అది కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంటుందంట. ఆనందం హరినామం చేస్తుంటే చూడండి ఇన్ని ఉపయోగాలున్న హరినామాన్ని మనం విస్మరించకుండా చేస్తే మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ భగవంతుడి యొక్క శరణాగతి ఆ భగవంతుడి యొక్క ధ్యానం మనం నేర్చుకోవచ్చు. అంటే ఇట్లా ప్యానల్ యూనివర్సిటీ కృషి చెప్తున్నాడు. మనస్తస్మాత్ భావంలో ఎంతో అవేక సనాతన అంటే ఇట్లాంటి దానికి ఒక ప్యానల్ యూనివర్సిటీ ఉంది. మనం ఇక్కడ పుట్టాకో పెరిగాము ఇదే మనం అనుకుంటున్నాం. నోను ఇక్కడ ఉన్నాం. మనం ఎంతమంది పెరగడానికి 100 ఏళ్ళ తర్వాత ఎవరు అందరూ వెళ్ళిపోవాల్సిందే. అన్ని రిలేషన్స్ అన్ని కాదు. మన బాగున్నాం రిలేట్ చేస్తున్నాం. పుట్టాము పెరిగాము పిల్లలు అన్నారు. ఆ పిల్లలకి పెళ్లి చేశాము. ఆ పిల్లల మంది మనలు పుట్టారు. ఆ మనలో పెళ్లి చేశామనుకోండి. తర్వాత నా ఫ్యామిలీ 3 కాయలు 3 ఉందిరా చాలా బాగుంది అనుకునే లోపల మనకి టికెట్ వచ్చేస్తుంది. మా ఇంట్లో మా పిల్లలకి అంటే ఆశీర్వాదిస్తాను అని చెప్తే కుదురుతుందా? కుదరదు. ఎవరో బెంగాల్లో ఒక అతను పెద్ద సైంటిస్ట్ చనిపోబోతున్నా అంటారు. ఆయన డాక్టర్ని వేడుకున్నారు. సార్ జస్ట్ ఒక 15 days మనం బతికేది చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. 15 days ఎక్స్ట్రా చేయాలి. 100 మంది డాక్టర్లు పెట్టుకున్నారు. ఏ డాక్టర్లు ఏం హెల్ప్ చేయలేదు. మైకేల్ జాక్సన్ తెలుసా మీకు? జాక్సన్ తెలుసు. కోరిక ఏంటండి? 150 సంవత్సరాలు బతకాలి. మనకి ఎట్లయితే పొలిటికల్ వాళ్ళు వస్తుంటే వెనకాల బాడీ గార్డ్స్ వస్తుంటారో ఆయనకి వెళ్తుంటే చుట్టూ డాక్టర్లే. పొద్దున్నే లేచినప్పుడు చాలా ఏం తినాలి చెప్పే డాక్టర్లు, ఏం తాగాలి చెప్పే డాక్టర్లు, షుగర్ చేసే డాక్టర్లు 100 మంది డాక్టర్లు బట్టలు పెట్టుకున్నాడు. ఆయన 50 సంవత్సరాలు చనిపోయాడు. 150 సంవత్సరాలు అనుకున్నాడు, 50 సంవత్సరాలకే చనిపోయాడు. మృత్యు సర్వహరస్యారం అంట భగవద్గీత. ఈ రిలేషన్స్ అంతా ఏమైపోతాయి? అమ్మ నాన్న పిల్లలు వైఫ్ హస్బెండ్ చనిపోయిన వెంటనే నో రిలేషన్స్. ఎక్కడ పోతాము? వాపి స్వయం వాపి ధ్వజంతే కలేవరం తం ఏవై కౌంతేయ సదా తద్భావ భావిత. చివరి దశలో నీ మనసు ఎవరి మీద లగ్నమైంటుందో ఆ శరీరం వచ్చేస్తుందయ్యా అని భగవద్గీతలో కృష్ణుడు వేడుకొని చెప్తున్నాడు. చివరి నిమిషంలో మనం ఇంట్లో పెంచుకునే కుక్క మీద మనం మనసు పోయిందంటే ఒక్క జన్మ వచ్చేస్తుంది. లేదా మా ఫ్యాక్టరీ మీద మనకు మనసిపోయిందంటే ఫ్యాక్టరీలో మనం ఎలుగుగానో మళ్ళీగానో ఉంటాము. మన మనస్సు అనేది వాటి మీద పోకూడదు. శాస్త్రం చెప్తుంది జాగ్రత్త పడండి, తస్మాత్ జాగ్రత్త అంటుంది. రిటైర్ లైఫ్ అంటే ఏం తెలుసా మీకు? ఏదో డబ్బులు సంపాదించి ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకొని పిల్లలకు పెళ్లి చేసి వాళ్ళంతా అది కాదు రిటైర్ లైఫ్. రిటైర్ లైఫ్ అంటే ఏంటంటే సంచి పేడ అంతా తీసుకొని మొగుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు దేవుళ్ళ చుట్టూ తిరగాలి. వానప్రస్థం దేవుళ్ళ చుట్టూ తిరగాలి. దేవుళ్ళ చుట్టూ తిరుగుతుంటే వానప్రస్థం చేస్తుంటే ఆ భగవంతుడు కరుణ వల్ల మనకి వానప్రస్థం అంటారు. మనం ఇది శరీరం కాదు, మనం ఇక్కడ ఉండము, మనం వెళ్ళిపోతాము, ఇక్కడ ఉండదాని కోసం మనకెందుకు ఇక్కడ మమకారము అన్న వైరాగ్యం ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు అంత స్థితి మనకు లేదు కాబట్టి భగవంతుడు ఒక చిన్న ఇంట్రడ్యూస్ చేశాడు. జ్ఞాన ప్రయాసోడితం భవనీయ వార్త స్థానస్థితే స్థితిగతాం ధనవాన్ మనోభి అజితోజిత. ఆ భగవంతుడి యొక్క నామాన్ని
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే నామాన్ని ఆయన చేసిన అనంతమైన లీలల్ని చదివి శ్రీమద్ భాగవతం చదివి మనము ఆ వైరాగ్యాన్ని తెచ్చుకొని దట్ ఈస్ రిటైర్ లైఫ్. మార్గం ఏంటంటే ఈ జపం చేయటం. హరే కృష్ణ కష్టం లేదు, దీనిలో పెద్ద డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బులే అడగలేదు, నిన్ను డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. టైము హరే కృష్ణ 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 హరే హరే హరే